నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన మరి ఈ రోజున నందిపల్లిలో ఉన్నటువంటి నందీశ్వరాలయం ప్రతిష్టలో ఆయన పాల్గొన్నారు. ఇక ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, లేదంటే కనుక ఆయన వ్యవహార శైలి పైన భిన్నమైనటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి ఏమిటి ఇంతకాలం ఎన్నడూ లేనిది ఇప్పుడు ప్రత్యేక పూజలు, జగన్మోహన్ రెడ్డి గారు బొట్లు పెట్టుకోవటాలు, ఆయన ఆలయ ప్రతిష్టలకు వెళ్ళటాలు, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా వైసీపీ నాయకులు చేసుకుంటున్నటువంటి కొన్ని ప్రచారాలు కావచ్చు, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చూస్తే మనం ఆయన వినాయక చవితికి ఆ పూజలో పాల్గొనడం కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు గారి పరామర్శకు వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఇలా తీసుకుంటారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ అంశం కావచ్చు, అవి కొంత ట్రోల్ అయినాయి. అవును. కాకపోతే ఈ రోజున పులివెందుల పర్యటన, ఆయన నందీశ్వరాలయం ప్రతిష్ట అనేటువంటిది ఇప్పుడు పెట్టుకుని దానిపైన పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవటం. ఇక నిన్న పేర్ని నాని గారు కూడా వైసీపీ నాయకులు ఆయన మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్రోహిగా చిత్రీకరించే కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తోంది. అసలు హిందూ దేవాలయాలపైన దాడులు చేయించిందే చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 వరకు. నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా బూటక మాటలు అంటూ వాళ్ళు చేస్తున్న ఈ ఆరోపణలు ఎలా చూడాలంటారు? కొత్త విషయాన్ని కనిపెట్టాడు పేర్ని నాని. పేర్ని నాని అనాలా, బియ్యం దొంగ అనాలా, పంది కుక్కుల్లా పేదల బియ్యాన్ని తిన్న పనికిమాలిన వ్యక్తి అనాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాపలా కుక్క అని ఆయనే చెప్పుకున్నాడు కదా, మరి ఏమని ఆయన పిలవాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా పేర్లు వచ్చినాయి ఈ రోజున. అలాంటి పేర్ని నాని మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలను ఎలా చూడాలి? మరి ఆయన ఏమంటున్నాడండి, అన్ని మత ప్రచారం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారంట. ఏదైతే ఈ మతాలను రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టడం చంద్రబాబు నాయుడు గారు చేశారంట. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల పర్వం అంటున్నాడు. బూతుల పర్వానికి ఎవరు తెరలేపారండి? అసలు అసెంబ్లీని అసెంబ్లీగా చేశారా? జగన్మోహన్ రెడ్డిని పొగట్టం, జగన్మోహన్ రెడ్డి మీద కవితలు, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటానికి ఆయన దగ్గర మరి ఏదైతే వీళ్ళంతా కూడా క్రెడిట్ ఇచ్చేసుకోవటానికి చేశారు తప్పించి ఎక్కడా కూడా ఎవరి బిల్డప్ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఎందుకంటే పదవుల కోసం. అసెంబ్లీ ఏ రోజైనా అసెంబ్లీగా జరిగిందా? ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాలు తీసుకురావటం ఎంత దారుణంగా తయారు చేశారు ఆ రోజున. మరి ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు పేర్ని నాని? పేర్ని నాని ఈ రోజున కొత్త కొత్త విషయాలన్నీ, అన్ని మత ప్రచారం. అసలు నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఒక అబద్ధం ఆడితే కనీసం ప్రజలు నమ్మాలి, లేకపోతే చెప్పు తీసుకొని మొహానే కొడతారని చెప్పి భయం ఉండద్దండి వీళ్ళకి. నిజంగా కొడతారు ఇన్ని. ఆ బందర్లో బయటకు లాక్కొచ్చి జుట్టు పట్టుకుంటారో మరి చొక్కా పట్టుకుంటారో తెలియదు, కానీ మొత్తానికైతే లాక్కొచ్చి కొట్టడం మాత్రం ఖాయం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని మత ప్రచారం ఏంటండి? ఎవరో చూశాను, ఆయన బైబిల్ పట్టుకున్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటా, నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో చూపెట్టి ఇదిగో బైబిల్ పట్టుకున్నాడు, మరి ఈయన్నేమనాలి? గౌరవిస్తున్నాడు, ఆచరించట్లేదు. గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా రంజాన్ నెలలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు ఇఫ్తార్ విందుకు పాల్గొంటారు, మరి క్రిస్మస్ కానుకలు ఇస్తారు, పాస్టర్లను గౌరవిస్తారు, గౌరవ వేతనాలు చెల్లించారు. బైబిల్ పట్టుకొని బైబిల్ను కూడా మేము గౌరవిస్తున్నాం అని చెప్పాడు, కానీ పాటిస్తున్నాం అని చెప్పలేదు. ఈ పనికి వాళ్ళకి అర్థమైద్దో అర్థం కాదు. పేర్ని నానిని మరి ఏ విధంగా, మరి ఏ భాషలో చెప్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు జా భాషలో ఆ భాషలో చెప్తే అర్థమైద్దేం వీళ్ళకి? ఈ విధంగా వీళ్ళకి అర్థం కాని వ్యక్తులుగా అర్థం లేని మాటలు మాట్లాడుతూ అర్థం లేని పరిపాలన కొనసాగించి గతంలో చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయంటే, అక్రమాలు ఎన్ని ఉన్నాయంటే ఈ రోజున వేళ్ల మీద లెక్క పెట్టలేనన్ని. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున వీళ్ళు ఇట్లా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం, కొత్త కొత్త విషయాలు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ అందరి చేత తిట్టించుకోవటం, అదే కదా చేస్తున్నారు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి పెళ్ళి ఆయన చేసుకున్నాడు? వాళ్ళ పిల్లలకి ఎలాంటి పెళ్ళిళ్ళు చేశాడు? ఎవరు ఆ పెళ్ళి పెద్దలుగా ఉన్నారు? ఏ మతాన్ని అనుసరించావు, ఆచరిస్తున్నావు నువ్వు? సరే, నీ మతాన్ని నువ్వు ఏదైనా ఆచరించు, కానీ ఎదుటి మతాన్ని గౌరవించాలనే జ్ఞానం నీకుందా? మరి 2 పడవల మీద కాళ్ళు పెట్టి నట్టేట్లో మునిగే ప్రయాణమే చేసావు, కానీ ఒకదాని మీద వెళ్దాము, గౌరవంగా బ్రతుకుదామని మీరు ఆలోచించారా? మీతో పాటు జగన్మోహన్ రెడ్డి, ఇంకో వైపు చూస్తే ఈ బ్యాచ్ అంతా ఏదైతే ఉందో పేర్ని నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా ఇదే వాదన. ఈ రోజున రోజా కూడా వెళ్ళినట్లుంది తిరుపతి, సెల్ఫీలు ఇస్తుంది. ఏ చర్యలు తీసుకోరేంటండి బిఆర్ నాయుడు గారు? అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, వేరే వేరే కార్యక్రమాలు చేయకూడదు అన్నప్పుడు ఇవి సెల్ఫీలు ఎట్లా ఇచ్చిద్దండి? నువ్వు సెలబ్రిటీగా వెళ్ళకూడదు, అక్కడికి సెల్ఫీలు ఇవ్వకూడదు, నువ్వు కొండ కిందకు వచ్చి ఏ కార్యక్రమాలైనా చేసుకో. ఎక్కడ వీళ్ళకి ఒక గౌరవం కానీ మర్యాద కానీ లేని వ్యక్తులు. ఎవరండి తిరుమల తిరుపతి టికెట్ల మీద ఇదిగో జెరూసలేం వెళ్ళటానికి యాత్రలు అని చెప్పేసి ప్రచారం చేసింది? ఈరోజు నేను అంటున్నాడు 2014 నుంచి దీని మీద విచారణకు రెడీ అంట. 2004 నుంచి రమ్మానండి విచారణకు. పేర్ని నానికి ధైర్యం ఉంటే 2014 ఎందుకు? 2004 నుంచి చేస్తే ఇంకా క్లియర్గా అన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఏ విధంగా రూల్స్ తెచ్చారు, ఏ జీవోలు పాస్ చేశారు,
మళ్ళీ భయపడి జీవోల్ని ఎలా మార్చారు అన్నీ బయటకు వస్తాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 2014-19 కాలం మధ్యన విజయవాడలోనే ఎన్నో ఆలయాల్ని ఆయన కూలగొట్టించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ఆయన నిర్మించాడు. ఈ రోజున అలాంటి ఒక జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అంటూ హిందూ ద్రోహిగా చిత్రీకరించే కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి దానికి అనుగుణంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మరి నందీశ్వరాలయ ప్రతిష్ట ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ రెండింటిని ఎలా చూడాలి? నంది ఉందా పారిపోయిందండి? నందీశ్వరుడు నిజంగా ఆ గుడికి అప్రతిష్ట అనమాట ఆయన రావటం, అపకీర్తి. అక్కడ నిజంగా ప్రక్షాళన పూజలు చేయాలి. ఎందుకంటే ఈ పాపాత్ములు అక్కడ అడుగు పెట్టడానికి హక్కు లేదు. నిజంగా అసలు ఆహ్వానమే ఇవ్వకూడదు అట్లాంటి వ్యక్తులకి. చేసిన పాపాలు అన్నీ సరే. పేరు నాన్నగారు అన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు మంచివారు కాదు, హిందూ ద్రోహి. నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కుక్కలాగా పనిచేసి కుక్కలా కాపలా కాసే వ్యక్తి మంచివాడు. ఎలా ఒప్పుకుంటాం అందరం కూడా? జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రమ్మనండి. ఓట్లు వేసే వాళ్ళు వేస్తారు, గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు మంచివాడు అని చెప్పి అందరూ కూడా సర్టిఫికెట్ ఇస్తారు. పేరుని నాని ఈ రోజు ఆ పని చేయగలడా? చేయగలిగితే నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమేనని ఒప్పుకుంటారండి ఎవరైనా. వెళ్ళగలడా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా? జెరూసలేం వెళ్తాడు కదా వాళ్ళ ఆవిడని తీసుకొని ప్రతి సంవత్సరం. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు రాడు? డిక్లరేషన్ లెటర్ మీద ఎందుకు సంతకం పెట్టడు? ఎందుకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడు? ఎందుకు అక్కడ జరిగే కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొనడు? మరి ఈ మాటలన్నీ సమాధానం చెప్పగలిగే ధైర్యం ఆయనకుందా పేరు నాని గారికి? ఇంకో పక్కన ఈ రోజున నందీశ్వరాలయం అక్కడ ఏదైతే స్తూపం ఉంటుందో ప్రారంభోత్సవం శిలాఫలకం, దాని మీద కూడా ఫోటోలు కోడిగుడ్డుమే వదిలిపెట్టలేదు, క్రికెట్ గార్డుని వదిలిపెట్టలేదు, చివరికి దేవుడికి ఏదైతే మనం వేయించుకుంటాం దాని మీద కూడా వీళ్ళు. ఈ రోజున పార్టీ 11కు పడిపోయి ఎక్కడా కూడా వాళ్ళ వినికిడి కూడా వినిపించిన పరిస్థితిలో కేవలం ఈ రోజున వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే చేసిన అవినీతి గురించి చెప్పుకునే కర్మ అంతే తప్పించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఒక మంచి పని చేశాడు అనేది ఎక్కడన్నా ఉందా? ఈ రోజు వరకు ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? నువ్వు ఏ మంచి పని చేయకుండా నువ్వు ఒక 4 గోడల మధ్య బైబిల్ చదివే వ్యక్తిగా ఏ హక్కుతో ఏ ఇదితో అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు ఆ ఫోటోలు వేయించుకుంటారండి వీళ్ళు? ఆయన చూస్తేనేమో పార్లమెంటు సభ్యుడంట. ఎలా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకోవాలి ఆయన్ని? నాటుకోడి చికెన్ ధర ఎంత ఉంది, లేకపోతే మటన్ రేట్ ఎంత ఉంది, ఇంకేముంది? ఏదో పెద్ద ఎక్కడ అంత పెద్ద క్వశ్చన్ ఎవరు కూడా ఇంతవరకు అడిగినట్లు లేరు. ఎంత ఉపద్రవం వచ్చి పడిందిరా బాబు రాష్ట్రానికి అన్నట్లు అడిగాడు అనమాట. ఇట్లాంటి వ్యక్తులు ఈ పోస్కోలు వ్యవహారాలు వేసి ఈ రోజున ఇట్లాంటి పగటి వేషాలు వేస్తూ బొట్టు పెట్టాడు, మెళ్ళో కండువా వేశాడు, పట్టు వస్త్రాలు కట్టి వచ్చాడు. ఎవరి కోసం కట్టాడు? ఎందుకు బొట్టు పెట్టాడంటే హిందువులను మోసం చేయడానికి. ఇటు క్రిస్టియన్స్ని మోసం చేస్తున్నాడు, ఇటు హిందువులను మోసం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? ఈ రోజున పేరుని నాని మాట్లాడే ప్రతి మాటకి మనం ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగాం. వాళ్ళిద్దరిని సతీ సమేతంగా వెళ్ళి రమ్మని కానివ్వండి. 2004 నుంచి మరి విచారణకు రెడీగా ఉంటారా వీళ్ళు? 4 నుంచే రమ్మనండి. మరి ఉంటారా అంటే దానికి కూడా ఆయన ఎక్కడ కూడా ఆన్సర్ చెయ్యలేడు. చేసిన తప్పులు అట్లాంటివి ఎన్ని రకాలుగా వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేశారండి. ఈ రోజున ఎన్ని రకాలుగా మోసం చేస్తారు. హెరిటేజ్ విషయం తీసుకొస్తాడు పేరు నాని మాట్లాడితే. అంటే మిమ్మల్ని ఏదైనా సూటిగా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతారు చూడండి. దీన్ని రాజకీయం అంటారా? దీనికి రాజసం ఉందా? మీకు రాజకీయ నాయకులను చెప్పుకోవడానికి అర్హత ఉందా? ఇలాంటి వ్యక్తులు నిన్ను ఏదైతే ఈ రోజున నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి వివరించి చెప్పారు. వీళ్ళందరికీ కూడా భయం మొదలైంది. ఎక్కడ పాపం వెంటాడిద్దో, ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి మేమందరం కూడా లోనవుతామో ఇంకేముంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏమో అటు పరిగెత్తాడు, రోజా ఇటు పరిగెత్తింది, ఈయనేమో ప్రెస్ ముందుకు వచ్చేసి ఇలాంటివన్నీ కూడా ప్రాపకాండ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. నమస్తే.